హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడెనెత్ర. ఈరోజు మన ఛానల్లో లిస్ట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, మన లాస్ట్ వీడియోలో అయితే లిస్టుల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ చూడకపోతే లిస్టుల గురించి చూడండి. ఈ ప్లేలిస్ట్ ఏంటంటే పర్టికులర్గా పైథాన్కి సంబంధించింది. ఓకే, మీరు ఒకవేళ ప్లేలిస్ట్ అయితే చూడకపోతే ప్లేలిస్ట్ చూడండి, మొత్తం A to Z వీడియోస్ ఉంటాయి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి వీడియోని అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నాతో కలిసి నాతో కమ్యూనికేట్ అవ్వాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. ఓకే ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు ఏంటంటే లిస్ట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో లిస్ట్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ వీటి గురించి చెప్పుకున్నాం. అండ్ క్లియర్ కట్గా వీటి గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అపెండింగ్ ద లిస్ట్ ఐటమ్స్. అపెండింగ్ ద లిస్ట్ ఐటమ్స్ అంటే న్యూ ఐటమ్స్ మన లిస్ట్లోకి యాడ్ చేసుకుంటాం అన్నమాట. న్యూ ఐటమ్స్ అనేవి మన లిస్ట్లోకి యాడ్ చేసుకుంటాం. అవి ఎక్కడ యాడ్ అవుతాయి అంటే ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి యాడ్ అవుతాయి. ఓకేనా, ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి యాడ్ అవుతాయి. టు యాడ్ అన్ ఐటమ్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యూజ్ అపెండ్ ఫంక్షన్, అపెండ్ మెథడ్. ఓకే, ఇది అపెండ్ మెథడ్ ఉంది కదా, ఇది మెథడ్ అనమాట. ఓకే, మెథడ్స్ గురించి మనం ఇంకా మాట్లాడుకోలేదు, అంటే లైక్ ఇవన్నీ ఇన్బిల్ట్ మెథడ్స్. సో వీఆర్ యూజింగ్ ఇన్బిల్ట్ మెథడ్స్. ఫ్యూచర్లో ఈ మెథడ్స్ ఎలా బిల్డ్ చేయాలో అని చెప్పి నేను చూపిస్తాను. ఓకే, ఈ మెథడ్ దీంట్ నుంచి ఏంటంటే లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. తర్వాత దిస్ లిస్ట్ డాట్ అపెండ్ మెథడ్లోకి ఆరెంజ్ అని ఉపయోగించి పంపిస్తే లాస్ట్లో యాడ్ అవుద్ది అనమాట. అట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో యాడ్ అవుద్ది. దిస్ ఈజ్ అబౌట్ అపెండ్ మెథడ్. అండ్ నెక్స్ట్ మెథడ్ ఈజ్ క్లియర్ ద లిస్ట్. ఓకే, క్లియర్ అంటే ఏం లేదు. ఓకే, మొత్తం కంటెంట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని తీసేసిద్ది అనమాట. ఓకే, మనకు లిస్ట్ మొత్తం కంటెంట్ మొత్తాన్ని తీసేసిద్ది. సో దట్ ఈస్ ద క్లియర్. అండ్ ఇప్పుడు చూడండి, క్లియర్ మెథడ్ ఎంటీస్ ద లిస్ట్, ఎంటీ చేసిద్ది లిస్ట్ని. ఓకే, ది లిస్ట్ స్టిల్ రిమైన్స్ బట్ ఇట్ హ్యాస్ నో కంటెంట్. లిస్ట్ ఉంటుంది బట్ కంటెంట్ ఏముండదు దాంట్లో. ఓకే, క్లియర్ చేసాం, లిస్ట్ ఉంది బట్ కంటెంట్ లేదు. ఓకేనా, యూ కెన్ అబ్జర్వ్ డౌన్. ఓకే, లిస్ట్ ఉంది కానీ కంటెంట్ లేదు. జస్ట్ డాట్ అని పెట్టి మెథడ్ పిలవటమే. ఓకే, మెథడ్ని కాల్ చేయటమే, దట్స్ ఇట్. ఇంకా ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ బై ది క్లియర్ మెథడ్. ఓకే, ఇంకా రిటర్న్ ఏం చేసిందంటే అవుట్ సైడ్ వచ్చింది, ఓన్లీ లిస్ట్ ఒక్కటే ఉంది, ఎంటీ లిస్ట్. దీంట్లో ఏ వాల్యూస్ లేవు. ఇక్కడ యాపిల్, బనానా, చెర్రీ ఉంది కదా, దర్ ఈజ్ నో వాల్యూ ఇన్ దిస్. ఓకే, దిస్ ఈజ్ లిస్ట్ క్లియరింగ్ ద లిస్ట్. నెక్స్ట్ కాపీ. యూ కెనాట్ కాపీ ఏ లిస్ట్ సింప్లీ బై టైపింగ్ లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 2. మనం ఇట్లా అంటే లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 2 చేసి కూడా కాపీ చేయొచ్చు. దేర్ ఆర్ వేస్. ఓకే, ఇంకా కొన్ని వేస్ ఉన్నాయన్నమాట టు మేక్ ఏ కాపీ. వన్ వే ఈజ్ యూజ్ టు బిల్ట్ ఇన్ లిస్ట్ మెథడ్ కాపీ. ఓకే, బిల్ట్ ఇన్ లిస్ట్ మెథడ్ అనమాట ఇది. దిస్ ఈజ్ లిస్ట్ డాట్ కాపీ కదా, సో ఇది బిల్ట్ ఇన్ లిస్ట్ మెథడ్ ఇది. సో ఈ మెథడ్ ఓపెన్ చేసినా యూజ్ చేసినా కానీ కాపీ అయిపోయింది. సో ఇప్పుడు లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 2 కూడా కాపీ అయిపోయింది. అండ్ ఇది యూజ్ చేసినా కాపీ అయిపోయింది. దేర్ విల్ బి సర్వల్ మెథడ్స్. ఐ విల్ షో యూ, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మీరు న్యూ లిస్ట్ ప్రింట్ చేశారనుకోండి, ఇది ప్రింట్ అయిపోయింది అలాగా. సో కౌంట్ ఏంటంటే పర్టికులర్ నెంబర్ని మీరు కౌంట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ 2ని కౌంట్ చేయాలనుకుంటున్నారు. సో కౌంట్లోకి 2 అనే నెంబర్ పంపించారు. 2 అని కౌంట్ చేస్తే మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం 2లు 1 2 3 2లు ఉన్నాయి. సో మన ఆన్సర్ ఎంత 2 వస్తుంది అనమాట. కౌంట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, కౌంట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. అట్లా మీరు పర్టికులర్ వర్డ్ని కానీ స్ట్రింగ్ని కానీ వాల్యూని కానీ కౌంట్ చేయాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు. సో లిస్ట్ ఎక్స్టెండ్ అనమాట. మీరు లిస్ట్లోకి ఒకేసారి ఇందాక ఏంటంటే అపెండ్ అప్పుడు ఓన్లీ 1 వాల్యూ పంపించారు, 1 వాల్యూ అపెండ్ చేశారు. అదే ఎక్స్టెండ్ అంటే ఏంటంటే ఎట్ ఏ టైం ఎన్ని వాల్యూస్ అయినా, ఓకే, ఒక లిస్ట్ని మళ్ళీ దాంట్లో పంపిస్తున్నట్టు. యూ కెన్ యాడ్ ఎనీథింగ్, ఎనీ నెంబర్, యూ కెన్ యాడ్ ఎనీ నెంబర్ అనమాట. చూసారు కదా, 2, 3, ఇది లిస్ట్ నెంబర్ 1. అదే నెంబర్స్ అనే దాంట్లో 2, 3, 5 అని ఉంది. నెంబర్ 1 దాంట్లో 1, 4 ఉంది. నెంబర్ 1 డాట్ ఎక్స్టెండ్ నెంబర్స్ అన్నాం కదా, సో దీంట్లోకి ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ 1 ప్రింట్ చేస్తే 1 4 వచ్చింది. తర్వాత 2, 3, 5 లాస్ట్లో యాడ్ అయ్యింది. సో ఇది ఎక్స్టెండ్. తర్వాత లిస్ట్ ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ ఆఫ్ ద లిస్ట్ కనుక్కోవటం. సపోజ్ డాగ్ ఇండెక్స్ కనుక్కోవాలనుకోండి, ఇండెక్స్లో పంపిస్తే అది ఇండెక్స్ రిటర్న్ చేసిద్ది ఇది. ఓకేనా, ఇండెక్స్ మెథడ్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్.
ఇండెక్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్ అనమాట. మీరు ఏ ఎలిమెంట్ని అయితే కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేసిద్ది. నేను కోరుకుంది డాగ్ది కోరుకుంటున్నా. డాగ్ యొక్క ఇండెక్స్ ఎంత 0 1 2 3. సో 1 రిటర్న్ ఇండెక్స్ అనేది 1 అనేది రిటర్న్ అయింది. సో అలాగా ఇన్సర్టింగ్ ద ఐటమ్స్. టు ఇన్సర్ట్ ఏ లిస్ట్ ఐటమ్ ఎట్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్ యూజ్ ఇన్సర్ట్ మెథడ్. సపోజ్ మీరు ఒక ఇండెక్స్ దగ్గర ఇప్పుడు ఈ యాపిల్ 0 1 2 ఉంది. సో ఇలా ఉన్నాయి మనకు, ఆల్రెడీ ఇలా ఉంది. నాకేంటంటే ఈ బనానా ప్లేస్లో బనానా కన్నా ఇక్కడ ముందల ఈ ఇండెక్స్ అంటే ఇంక ఇండెక్స్ 1 మారిపోద్ది అనమాట. ఇండెక్స్ 1 దగ్గర ఆరెంజ్ ఉండాలి. సో నేనేమి ఇచ్చుకుంటా, ఇండెక్స్ 1 ఆరెంజ్ అని ఇచ్చుకుంటా. ఇన్సర్ట్ ఇండెక్స్ 1 దగ్గర ఆరెంజ్ అని ఇచ్చుకున్నా. ఇప్పుడు చూస్తే 0 1 2 3. సో ఇండెక్స్ 1 దగ్గర ఆరెంజ్ అనేది వచ్చేసింది. పాప్ ఏం చేసిద్ది అంటే లాస్ట్ వాల్యూని ఎగ్జాక్ట్గా ఏదన్నా ఇండెక్స్ ఇచ్చారనుకోండి అది రిమూవ్ చేసిద్ది అనమాట పాప్ అనేది. ఇప్పుడు ఇండెక్స్ అనేది ఏంటంటే పాప్ అనేది ఏంటంటే ఏదైనా ఇండెక్స్ ఇస్తే దాన్ని రిమూవ్ చేసేది. ఇప్పుడు మీరు సెకండ్ ఇండెక్స్ దగ్గర రిమూవ్ చేయమంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర వాల్యూ రిమూవ్ చేసేసింది. అది అలాగా. సో మీరు ఇండెక్స్ నెంబర్ ఇవ్వచ్చు. ఇండెక్స్ నెంబర్ అది వాల్యూ కాదు, ఇండెక్స్ నెంబర్. 0 1 2 3 కదా, 2 దగ్గర ఏముంది 5 ఉంది. సో 5 అనేది పాప్ అవ్వాలి. సో పాప్ అయిపోయింది. మనకు మిగిలింది ఏంది 2 3 7 అనమాట. ఓకే, పాప్ ఒకవేళ ఏమీ ఇవ్వకపోయారనుకోండి, ఇండెక్స్ ఏం స్పెసిఫై చేయలేదనుకోండి, లైక్ పాప్ ఇలా డైరెక్ట్ కాల్ చేశారు, ఏమి ఇవ్వాలి ఇంట్లో ఎంటీ. ఓకే, ఎంటీ ఏమి కొన్ని ఉంటే లాస్ట్ది అంటే 7 లాస్ట్ ఇండెక్స్ ఏదైనా సరే -1 ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ ఉంటుంది కదా. సో ఆ లాస్ట్ ఇండెక్స్ నుంచి పాప్ అవుతూ ఉంటుంది అనమాట. రిమూవ్ స్పెసిఫైడ్ ఐటమ్స్. ద రిమూవ్ మెథడ్ రిమూవ్స్ ద స్పెసిఫైడ్ ఐటమ్స్ అనమాట. మీకు ఒక యాపిల్ బనానా చెర్రీ అని ఉంది. సో ఇప్పుడు బనానా రిమూవ్ చేయాలనుకో, రిమూవ్ బనానా అని కొట్టేస్తే రిమూవ్ అయిపోయింది. ఇందాక ఇండెక్స్. ఓకే, ఇండెక్స్తో పాపులు ఏంటంటే మనం ఇండెక్స్ గురించి చెప్పుకున్నాం. ఇండెక్స్తో అన్నీ తీయలేం. ఇప్పుడు సపోజు ఇండెక్స్లో మనకి ఏ ఇండెక్సో తెలియదు, మనకి వాల్యూ 3ది ఏ ఇండెక్సో తెలియకపోతే మనం ఎలా చెప్తాం అది ఇండెక్స్గా, ఆ ఇండెక్స్ దగ్గర వెళ్ళిపోవాలని చెప్పలేం కదా. బట్ మనకు వాల్యూ 3 అని తెలుసు. 3 అని తెలిసినప్పుడు రిమూవ్ యూజ్ చేశారనుకోండి 3 అనేది వెళ్ళిపోయింది అనమాట. 3 అనేది వెళ్ళిపోయింది అట్లాగా. ఓకే, యాపిల్ చెర్రీ అనేది వచ్చింది. రిమూవ్ స్పెసిఫైడ్ ఇండెక్స్ పాప్ని యూజ్ చేసాం. సో చూసారు కదా, పాప్ స్పెసిఫైడ్ ఇండెక్స్ దగ్గర పాప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో లిస్ట్ రివర్స్ చేయటం. లిస్ట్ని రివర్స్ చేయాలనుకోండి, జస్ట్ డాట్ రివర్స్ అని పెట్టండి, రివర్స్ అయిపోద్ది. ఓకే, రివర్స్ అయిపోద్ది. అండ్ దేర్ విల్ బి అనదర్ టెక్నిక్ ఆల్సో, ఐ విల్ షో దట్ వన్. లిస్ట్ సార్ట్ చేయాలనుకున్నా సరే లిస్ట్ సార్ట్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, అట్లా అనమాట. సార్ట్ చేయాలనుకున్నప్పుడు మెథడ్స్ సార్ట్ ఐటమ్స్ లిస్ట్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. అండ్ ఇప్పుడు చూస్తే కనుక 11 3 7 5 2 ఎట్లా పడితే అట్లా ఉంది. సార్టింగ్ ద లిస్ట్ ఇండెక్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, కింద నుంచి పైకి. సో సార్ట్ అని పెట్టేసి ప్రింట్ నెంబర్స్ అని కొట్టేస్తే అయిపోద్ది అనమాట. జస్ట్ సార్ట్ అని పెడితే సరిపోతుంది. సో సార్ట్ మెథడ్ కాల్ చేయగానే మనది ఏంటంటే మూవ్ అయిపోయి మొత్తం లిస్ట్ సార్ట్ అనేది నీట్గా అయిపోయింది. ఇక్కడ చూడండి 2 3 5 7 11 2 3 5 7 11 అన్నీ సీక్వెన్స్లో వచ్చినాయి. సో ఇక్కడ మనం ఏమి యూజ్ చేసాం, సార్ట్ మెథడ్ అనేది యూజ్ చేసాం. ఓకే, దట్స్ ఇట్. దీస్ ఆర్ ద మెథడ్స్ ఇన్ ద లిస్ట్. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను నేను. మీకు ఇలాంటి వీడియోసే వస్తూ ఉంటాయి అన్నమాట. పక్కా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ ఐ నీడ్ టు సే దిస్ వన్ ఎట్ ఫస్ట్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి వీడియో, ఈ వీడియో అనే కాదు. అండ్ లైక్ బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. టెలిగ్రామ్లో మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో జాయిన్ అయిపోయింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ వన్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.